రిజల్ట్కి సంబంధించి ఒకసారి వెళ్దాం. అక్కడ టీడీపీ కూటమి ఇప్పటికీ కూడా లీడ్లో కనిపిస్తోంది. 62 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి, టీడీపీ జనసేన బీజేపీ కూటమి 62 స్థానాల్లో దూసుకుపోతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 10 స్థానాల్లో లీడింగ్లో ఉంది. కొంత నిరుత్సాహభరితమైన వాతావరణం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం మనకైతే కనిపిస్తోంది. ఇటు టీడీపీ జనసేన బీజేపీలో ఉత్సాహం కనిపిస్తోంది. మంగళగిరి పార్టీ జాతీయ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు మరి కొద్దిసేపట్లో రాబోతున్నారు. ఇప్పటికే భారీ ఎత్తున కార్యకర్తలంతా కూడా అక్కడ చేరుకున్నారు. అక్కడ మా కొలీగ్ గణేష్ ఉన్నారు. ఒకసారి గణేష్ ఓవరాల్ మీకు అందుతున్న గణేష్ మీ వెనక ఒక కోలాహలం, ఒక పండగ వాతావరణం కనిపిస్తోంది. కార్యకర్తలందరూ ఒక ఉత్సాహభరితమైన వాతావరణం అక్కడ కనిపిస్తోంది. ఇంకా పూర్తి స్థాయి రిజల్టే రాలేదు. ఎందుకు అంత ఉత్సాహం కనిపిస్తుంది వాళ్ళలో? అంటే 2019లోన ఏదైతే వైసీపీ కార్యాలయం వద్ద ఏదైతే సందడి ఉందో, ఇప్పుడు ప్రధానంగా టీడీపీ కార్యాలయం వద్ద అది కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా 6 గంటల నుంచి కూడా కార్యకర్తలు చేరుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ పూర్తి స్థాయిలో రావడంతో దాన్ని రిజల్ట్ ప్రతిబింబిస్తూ దాదాపు 401 పోలింగ్ కేంద్రాల్లో కూడా ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ మెజార్టీ వస్తుందనే సమాచారం ఉంది. మనం ఈ కేంద్రం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం కాదు, ఇక్కడ వార్ రూమ్ని ఏర్పాటు చేశారు. అంటే తెలుగుదేశం జనసేన బీజేపీకి సంబంధించిన ఒక వార్ రూమ్ని ఏర్పాటు చేశారు. ఈ వార్ రూమ్లో ఎక్కడికెక్కడ సమాచారాన్ని కౌంటింగ్ సెంటర్ నుంచి, అంటే దాదాపు 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ కేంద్రాల నుంచి ఇక్కడికి సమాచారం ఎప్పటికప్పుడు వస్తుంది. అంటే పూర్తి స్థాయిలో సమాచారం అందుతుంది. వీళ్ళకి ఇప్పుడు దాదాపుగా 98 చోట్ల తెలుగుదేశం వాటి మిత్రపక్షాలు ఆధిక్యంలో ఉన్నట్టుగా ఒక ప్రధానమైన సమాచారం వస్తుంది. దీంతో మనం చూడొచ్చు, ఒక కోలాహలమైన వాతావరణం కనిపిస్తుంది. అంటే పార్టీ ఆఫీసులో కిక్కిరిసిపోయిన ఇది కనిపిస్తుంది. ఎక్కువగా యువకులు కనిపిస్తున్నారు, చాలా వరకు పెద్ద ఎత్తున యువకులు కనిపిస్తున్నారు. పార్టీ కార్యాలయం వద్ద చూస్తుంటే అంటే ఒక ఉత్సాహపూర్వమైన వాతావరణం. ఉదయం 6 గంటల నుంచి, అంటే పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు 4 గంటల నుంచి ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే 6 గంటల నుంచి కూడా నిన్న పిలుపునిచ్చిన మేరకు, పార్టీ వర్గాలు పిలుపునిచ్చిన మేరకు పూర్తి స్థాయిలో ఇక్కడ అందరూ చేరుకొని అంటే ఎక్కడికక్కడ వాచ్ చేస్తున్నారు. అంటే 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ ఏదైతే ప్రారంభమైందో, ప్రారంభమైన నుంచి కూడా ఒక లీడ్ అనేది వాళ్ళకి కనిపిస్తుంది. అంటే అన్ని దాదాపు 401 పోలింగ్ కేంద్రాల నుంచి కూడా వీళ్ళకి ఎప్పటికప్పుడు సమాచారం ఇక్కడ మానిటరింగ్ సెంటర్కి అనేది, వార్ సెంటర్కి అనేది వస్తుంది. దీంతో కార్యకర్తలు పూర్తి స్థాయిలో ఉత్సాహం కనిపిస్తున్నారు. ఇప్పటికి దాదాపుగా 98 చోట్ల తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో ఉందనేది, తెలుగుదేశం తన మిత్రపక్షమైన జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ కూటమి ఏదైతే ఉందో ఆధిక్యం ఉందనేది సమాచారం మనకు కనిపిస్తుంది. దీంతో ఒక ఉత్సాహపూర్వమైన వాతావరణం అన్ని చోట్ల కూడా మనకి కనిపిస్తోంది. కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. మరికొంతసేపట్లో ఉండవల్లి నివాసం నుంచి చంద్రబాబు నాయుడు ఇక్కడికి చేరుకునే అవకాశం ఉందని అందరూ ఎదురు చూస్తున్నారు. ఆయనకి ఘన స్వాగతం పలకడానికి చూస్తున్నారు. మరోవైపు లోకేష్ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఆయన ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఒక 2-3 కౌంటింగ్ సెంటర్లను కూడా ఆయన చూస్తారనేది తెలుస్తుంది. మనం చూడొచ్చు, ఇగో పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసి ఇక్కడ అందరూ చూస్తున్నారు. మొత్తం కార్యాలయం అంతా కిక్కిరిసిపోయి దాదాపు ఈ 4 ఫ్లోర్లో కూడా ముఖ్య నాయకులందరూ చేరుకున్నారు. ముఖ్య నాయకులు చేరుకుని ఎక్కడైతే వార్ రూమ్ ఉందో, వార్ రూమ్లో ఇప్పటికే వాళ్ళకి పూర్తి స్థాయి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అంటే దాదాపు 401 కౌంటింగ్ కేంద్రాలు ఏదైతే ఉన్నాయి, కౌంటింగ్ కేంద్రాల్లో ఏ చిన్నది జరిగినా సరే వెంటనే ఇక్కడికి సమాచారం ఇచ్చేలాగా ఏర్పాట్లు చేసుకున్నారు. మరోవైపు అంటే ఏది చిన్నది అలజడి జరిగినా ఇక్కడ వీళ్ళకి దీన్ని వాళ్ళు ఎన్నికల అధికారులకి సమాచారం ఇచ్చేలాగా ఉన్నారు. ముఖ్య నాయకులతో పాటు అనేక మంది ఇక్కడికి చేరుకొని చెప్పండి నగేష్. అయితే ఇప్పటికే ఇప్పుడు మనం టైం చూసుకున్నట్టయితే కనుక 9:40 అయింది. అంటే ఈ టైంకే ఫలితాలు వచ్చేసినంత ఆనందం కూటమి శ్రేణుల్లో అయితే అక్కడ కనిపిస్తోంది. సో ఇంకా రౌండ్స్ జరగాల్సి ఉంది, ఇంకా ఫలితాలు మారే అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పుడే అక్కడ సంబరాలు చేసుకునే పరిస్థితి అక్కడ కనిపిస్తోంది చాలా వరకు. ఎందుకంటే ఒక వేవ్ అనేది పూర్తి స్థాయిలో కనిపిస్తోంది. అంటే టోటల్గా ఇప్పటికీ 65 స్థానాల నుంచి 68 స్థానాల్లోన అక్కడ కౌంటింగ్ కేంద్రాల్లో తెలుగుదేశం మిత్రపక్షాలు అనేవి ఒక పూర్తి స్థాయిలో మెజారిటీ అనేది కనిపిస్తోంది. అంటే చాలా చోట్ల అంటే 2 రౌండ్లకే 2500 నుంచి 2700 వరకు మెజారిటీ కనిపించే పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి. దీంతో వాళ్ళు ఒక ఉత్సాహపూరితమైన వాతావరణం ఉంది. దీంతో పాటు ఒక అప్డేట్లో, అంటే వార్ రూమ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఈ వార్ రూమ్కి దాదాపు 95 స్థానాలకు పైగా మెజారిటీలో ఉన్నట్టు అనేక చోట్ల, అంటే ముఖ్య నాయకులు ఎలాగా సాధారణంగానే వాళ్ళు మెజారిటీలు ఉన్నారు. చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీలో ముఖ్య నాయకులు కావచ్చు, అందరూ కూడా లీడ్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఈ సమాచారంతో పెద్ద ఎత్తున ఇక్కడ కోలాహలం కనిపిస్తుంది.
మనం చూస్తున్నాం. ఇదే వాతావరణాన్ని ఇక్కడ వీళ్ళు మనకి పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. అంటే చంద్రబాబు ఇప్పటికే ఈ సమాచారం తెలుసుకున్న తర్వాత అంటే ఇక్కడ ఉండే సమాచారం ప్రకారం 90కి పైగా స్థానాలు ఏదైతే ఆధిక్యంలో ఉన్నారని తెలుస్తుందో దాంతో ఇక్కడ కార్యకర్తలందరూ చేరుకున్నారు. కాబోయే సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. వాళ్ళు విక్టరీ విన్నింగ్కి సంబంధించిన ఒక సంకేతాలను చూపిస్తున్నారు. అంటే ఇప్పటికొచ్చి ఏది కూడా అనౌన్స్ కాకపోయినా పోస్టల్ బ్యాలెట్ నుంచి మిగతా అనేక రూపాయలు అంటే దాదాపు 400 కౌంటింగ్ సెంటర్లో 33 ప్రాంతాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో ఇక్కడ తెలుగుదేశం ఆధిక్యం ఉంది. కాబట్టి దానితోడు మిత్రపక్షాలైన జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు ఆధిక్యంలో ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళందరికీ అనుకున్న స్థానాల కంటే దాదాపు గతంలో వైఎస్ఆర్ పార్టీకి 151 స్థానాలు ఆధిక్యం వస్తే అంతకు మించి వచ్చే అవకాశం ఉందని ఒక ఆశాభావం వ్యక్తం కావడంతో ఒక ఉత్సాహపూర్వమైన వాతావరణం కనిపిస్తుంది. దీంతో చంద్రబాబు నాయుడు కొద్దిసేపట్లో ఇక్కడ చేరుకోబోతున్నారు. ఆ తర్వాత లోకేష్ కూడా ఇక్కడికి వచ్చి కార్యకర్తలతో మాట్లాడే అవకాశం ఉంది. అనుకూలంగానే అంటే ఎగ్జిట్ పోల్స్ లో దాదాపు కూటమినే వస్తుందని చెప్పి ఎక్కువ శాతం చెప్పిన నేపథ్యంలో కూటమి శ్రేణులంతా కూడా ఎగ్జిట్ పోల్స్ వాళ్ళకి అనుకూలంగా వచ్చాయి. అండ్ ఇప్పుడు జరిగిన రౌండ్స్ ప్రకారం కూడా ఇప్పటి వరకు అయిన కౌంటింగ్ ప్రకారం కూడా కూటమినే లీడింగ్ లో ఉంది అని వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తూ చంద్రబాబే రాబోయే సీఎం అంటూ కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. సో ఎగ్జిట్ పోల్స్ ని వాళ్ళకి అనుకూలంగా వచ్చాయని అవే పోల్స్ ఇప్పుడు వస్తాయని భావిస్తున్నారా? ఎస్, ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ఏవైతే దాదాపు 40 సంస్థల వరకు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన సంస్థల్లో కేవలం ఒక 3-4 సంస్థలు తప్ప మిగతా అన్ని కూడా తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షానికి పూర్తి స్థాయిలో ఇచ్చాయి. మరోవైపు ప్రధానమైన అనేక ఇండియా టుడే కావచ్చు, మిగతా పెద్ద పెద్ద సంస్థలు కావచ్చు, మరోవైపు బిగ్ టీవీ కూడా దీనికి సర్వే నిర్వహించింది. దాదాపు 116 నుంచి 120 స్థానాలు వచ్చే అవకాశం ఉందనేది బిగ్ టీవీ తన సర్వేలో స్పష్టం చేసింది. మరోవైపు కేకే సర్వేలో దాదాపుగా 161 స్థానాల్లో వస్తుందనేది ఏదైతే కొండేటి కిరణ్ నిర్వహించిన సీఈఓగా ఉన్న కేకే సంస్థ నిర్వహించింది అత్యంత సంచలనంగా కనిపిస్తుంది. నిజంగా అది నిజమవుతుందేమో అనే ఆ సంకేతాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మీ లైవ్ అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ఇక విజయవాడ వెస్ట్ లో సుజనా చౌదరి ముందంజలో ఉన్నట్లుగా మనకు కనిపిస్తోంది. ప్రస్తుతానికి లీడింగ్ లో సుజనా చౌదరి ముందంజలో కొనసాగుతున్నారు. సో దీనికి సంబంధించిన లైవ్ అప్డేట్స్ మనకు అందించడానికి ఏపీలో కూటమి ముందంజలో ఉంది. విజయవాడ వెస్ట్ లో సుజనా చౌదరి ముందంజలో కనిపిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ముందంజలో ప్రస్తుతానికి